విష్ణుప్రియ మన యువత అనేది తప్పు మార్గంలో వెళ్తుంది. ఈ ఏజ్ లిమిట్కే పెడదాము లేకపోతే మొత్తానికి తీసేద్దామని ఏమన్నా ఆలోచన ప్రభుత్వానికి కలుగుతుంది అంటారా? ఏంటంటారు? చేతగాని ప్రభుత్వం దమ్ముంటే ఇటువంటి దరిద్రాలను బ్యాన్ చేసి మన ఆడపిల్లల గౌరవాలను కాపాడాలి. ఇన్స్టాగ్రామ్లో తన సబ్స్క్రిప్షన్స్ వల్ల తనకి చాలా ఆదాయం పెరిగింది. అందులో కూడా అసభ్యమైన అసలు చూడలేని ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి ఒక అతనికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ అబ్బాయి వెళ్ళి విజయవాడలో కేసు పెట్టడంతో మొదలైంది. ఇలా ఒళ్ళమ్ముకుని డబ్బులు సంపాదించే లైన్లోకి వెళ్ళడం అనేది చాలా డేంజరస్ పరిణామం మన దేశ యువతకి, అమ్మాయిలకి ఎస్పెషల్. విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వై విష్ణుప్రియ అంటే తను అంటే కొంత షోస్ ద్వారానో లేకపోతే బిగ్ బాస్ ద్వారానో కొంచెం ఎలివేట్ అయిపోయింది. కొంచెం ఒక ఏంటంటే ఒక సెలబ్రిటీ లాగా ఉంది. అంతకు ముందు కూడా ఇటువంటి పోస్టులు పెట్టింది ఆవిడ. లైక్ మీరు బిగ్ బాస్కి రాక ముందు కూడా షీఈ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. ఇలా వందల వేల లక్షల మంది ఉన్నారు చెప్పాలంటే మన ఇండియాలో. మిగతా వాళ్ళు ఎవ్వరి మీద లేని ప్రాబ్లం మనకి విష్ణుప్రియ గురించే మనం మాట్లాడుతున్నాం. అమ్మాయిలు అంటే ఒక నెగిటివిటీ వచ్చేసింది చాలా వరకు. అమ్మో అమ్మాయిలతో జాగ్రత్త అన్న పొజిషన్కి వచ్చింది. విష్ణుప్రియతో బిగ్ బాస్ సీజన్ 8లో ఆ షోలో పృథ్వీతోటి ఇది అంటే అది రీల్ అంటారా? అది తను దేనికోసమే చేసి ఉండొచ్చు. సినిమాలో ఎఫెక్ట్ వల్ల ఇలా అవుతుందా లేకపోతే ఎందువల్ల ఇలాంటివి అవుతుందా లేకపోతే ఈజీ మనీ అంటారా? నంబర్ 1 కారణం ఇన్స్టాగ్రామ్. సరే మగాళ్ళ కంటే చచ్చినట్టు వాడు చూసినా, మగాడు వ్యభిచారం చేసి సంపాదించలేడు, లేకపోతే ఒళ్ళు అమ్ముకుని సంపాదించే పరిస్థితి లేదు వాడు చచ్చినట్టు. కొన్ని కంట్రీస్లో మీరు చూసినట్టయితే ఈ ఇన్స్టాగ్రామ్ అసలు ఫోన్స్ అనేవి మలేషియా, ఆస్ట్రేలియా వాళ్ళ ఆ పిల్లలకి మీరు ఇవ్వద్దు. అప్ టు మీరు టీన్స్ కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా ఫోన్ వాడాలి అంటే. కనీసం అలాంటి చట్టమైన మన ఇండియాలో ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకంటే జనాభా పరంగా చూసుకున్నా కూడా మనము ఏ ప్లేస్లో ఉన్నామో మనకు తెలిసిందే. ఇది ఓపెన్గా చెప్తున్నానమ్మా, మీరు తప్పుగా అనుకోకండి. ఒకవేళ అబ్జెక్టబుల్గా అనిపిస్తే కట్ చేసుకోండి. చిన్న పిల్లలమ్మా, 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి ఇంకా అసలు ఇంకా అంటే అమ్మాయిగా కూడా పరిపూర్ణంగా అమ్మాయిని కూడా వాళ్ళు అప్పటికే ఏదో రకంగా మేకప్ వేసి ఇట్లా వంగి ఏదో ఒకటి చేసి ఏదో రకంగా అట్రాక్ట్ చేసి చేద్దామని. మన ప్రభుత్వం ఏమన్నారు? ఈగలు పెట్టి ఈగలు తోలుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అసలు అవసరం లేదు, దానివల్ల నీడేం లేదు, సొసైటీకి యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. లక్షలలో వాళ్ళకి 1 మిలియన్ పైన వ్యూస్ వస్తున్నాయి. భాషా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రే చెడ్డవాడు ఫస్ట్ సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు, మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు కానీ నిలబడతాడు.